హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక స్టైలు కారాబాత్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదైతే వెజిటేబుల్స్ ప్లస్ వంకాయ కలిపి అయితే చేస్తామండి. సో వేడివేడిగా ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే ఈ వీడియోలో చూద్దాము. అలానే నెక్స్ట్ క్యారెట్ పాయసం అనేది ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే చూద్దామండి. ఇదైతే నేను మార్నింగ్ టిఫిన్ లాగా రెండు అయితే ప్రిపేర్ చేశాను. ఒకటి హాట్ అలానే స్వీట్ కూడా. సో ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అలానేసి వీడియో అయితే చేశానండి. ఇక్కడైతే ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూద్దాము. ఒక కప్పు తీసుకొని అందులోకి వాటర్ పోసుకొని మనము రైస్ అయితే మెజర్ చేసుకోవాలండి. నేను ఒక పెద్ద కప్పు అయితే తీసుకున్నాను. సో ఇదైతే వాటర్లో నీట్గా వాష్ చేసుకుని అయితే పెట్టాను రైస్ని. ఇక్కడ కావాల్సిన వెజిటేబుల్స్ అయితే చూద్దాము. వాంగిబాత్ పౌడర్ ఒక ప్యాకెటు, అలానే కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటో కూడా తీసుకున్నానండి. ఇక్కడ వాంగిబాత్ వంకాయలు అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే మామూలు వంకాయలతో కూడా ట్రై చేయొచ్చు, కానీ పొడి వంకాయలతో అయితే టేస్ట్ అనేది బాగుంటుందండి. సో ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ దంచుకొని అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి రైస్కి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. ఇక్కడ రైస్ ఐటమ్స్ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా అయితే వేసుకోవాల్సి వస్తుంది. సో అందులోని జీలకర్ర, సాసవులు, అలానే బిర్యానీ ఆకు, ఇక్కడ హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలండి. వీటి వల్ల మనకు రైస్కి ఫ్లేవర్స్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇక్కడైతే ఈ రైస్కి కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాం అనుకోండి ఆనియన్స్, మనకైతే వంకాయతో పాటు ఇది కూడా ఆనియన్ కూడా బాగుంటుందండి. సో ఇప్పుడు అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే కొంచెం ఇక్కడ సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అండి. సో పచ్చిమిర్చి కూడా వేసి అలానే కొంచెం అయితే గోడంబి కూడా వేసి నేనైతే ఫ్రై చేస్తున్నానండి. సో చూసారు కదా, ఇక్కడైతే అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కావాలంటే కొంచెం టమాటాని ఎక్కువగానే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు టమాటా వేసిన తర్వాత టమాటాని అయితే మగ్గనివ్వాలండి. కొంచెం సేపు ఆయిల్లో వేయించిన తర్వాత వాటర్ అవుట్ సైడ్ వచ్చేంత వరకు టమాటాని అయితే ఉడికించుకోవాలి. ఆల్రెడీ రుబ్బుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఫ్రెష్గా వేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్లో వెజిటేబుల్స్ అన్నీ వేగిన తర్వాత ఇందులోకి కొత్తిమీర, ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి. అలానే కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి. సో అంతా అయిన తర్వాత కొంచెం సేపు అయితే వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్న మనమైతే వాంగిబాత్ వంకాయలను అయితే వేసుకోవాలండి. ఇదే స్టేజ్లో కొంచెం క్యారెట్, అలానే బీన్స్, కావాలంటే బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ 4 ఐటమ్స్ వేసామనుకోండి మనకైతే రైస్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ వంకాయలు అనేది కొంచెం సేపు ఆయిల్లోని మగ్గనివ్వాలండి. కొంచెం సేపు ఉడికిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఈ సాల్ట్ వేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేయాలి. వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం చూపించాం కదా వాంగిబాత్ పౌడర్ అనేది ప్యాకెట్ మొత్తం అనేది వేసేయాలండి. ఈ ప్యాకెట్ అనేది ఈ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. నేను ఏ మెజర్మెంట్ తీసుకున్నాను ఆ కప్పు రైస్కి అయితే కరెక్ట్గా ఉంటుందండి. మీకు కావాలంటే తక్కువ అనిపిస్తుందంటే కొంచెం ధనియాల పిండి, అలానే కారపొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. మసాలాలో వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిన తర్వాత ఆయిల్ అవుట్ సైడ్ వచ్చిన తర్వాత మనమైతే ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో దాంతోనే ఒక 2 కప్స్ అయితే వాటర్ పోసుకోవాలండి. ఈ వాటర్ అనేది బాగా ఉడకనివ్వాలి. సో వేడి అవ్వడం ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా రైస్ కూడా వేసేసి విజిల్ అయితే పెట్టేయచ్చండి. మనకైతే కొంచెం సేపు ఉడికింది అనుకోండి తొందరగా అయితే విజిల్ వస్తుంది, ప్లస్ రైస్ కూడా లోపల కరెక్ట్గా అయితే ఉడికింటుందండి. సో ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టుకున్న రైస్ని అయితే నేనైతే వాటర్లో యాడ్ చేశాను. సో ఇక్కడైతే 2 విజిల్స్ అయితే కరెక్ట్గా కన్సిస్టెన్సీగా ఉడికిపోతుందండి. రైస్ అనేది ఎక్కువ ముద్ద అవ్వదు, అలా అని ఉడకని అయితే ఉండదండి, కరెక్ట్గా అయితే ఉడికి ఉంటుంది. సో ఇప్పుడు 2 విజిల్కి అయితే కరెక్ట్గా రైస్ అయితే ఉడికిపోయిందండి, ఎక్కడ ముద్ద అవ్వలేదు. చూసారు కదా, లాస్ట్లో అడుగునైతే ఓన్లీ వైట్ రైస్ లాగా ఉంటుంది కాబట్టి మసాలా అంతా పైకి వచ్చి ఉంటుంది కాబట్టి అంతా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు రైతా అనేది చేసుకుందాము. ఒక కప్పులో పెరుగు తీసుకోవాలండి. ఫ్రెష్గా ఉన్న కార్డ్ తీసుకొని అందులోకి సాల్ట్, అలానే నైస్గా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం అనుకోండి సింపుల్గా ఉండే రైతా అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఈ రైస్కి అయితే ఈ 2 కాంబినేషన్లో చాలా బాగుంటుంది.
అలానే ఇదే వీడియోలో స్వీట్ కూడా చేశానండి. ముందుగా క్యారెట్ని అయితే నీట్గా వాష్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ నేను క్యారెట్ ఒక 5 to 6 అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకొని అయితే వేయించుకోవాలండి. ఇక్కడ ఎందుకు కట్ చేస్తున్నానంటే తినడానికి అయితే బాగుంటుంది. అలాగే బాదాంని అయితే లైట్గా అయితే నేనైతే క్రష్ చేసి అయితే వేసానండి. అలానే ఎండ ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే ప్యాన్ పెట్టుకొని అందులోకి అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఏం ప్యాన్ పెట్టుకున్నామో అందులోకి కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ముందుగా తురుముకొని పెట్టుకున్న క్యారెట్ని అయితే వేసుకోవాలి. ఈ క్యారెట్ తురుము అనేది మనమైతే స్మూత్గా చేసుకున్నాం అనుకోండి తొందరగా వేగుతుంది. అలానే మెత్తగా కూడా ఉంటుందండి పాయసంలో. లేకపోతే మనకు ఎంత వేయించినా కూడా పలుకులుగా ఉంటుంది. సో ఇప్పుడు క్యారెట్ తురుము అనేది నైస్గా అయితే తురుముకొని అయితే పెట్టుకోవాలి. ఇలా ఆయిల్లో వేయించుకున్నాం అనుకోండి మనకైతే తినడానికైతే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. సో కొంచెం సేపు అయితే నేను ఆయిల్లో అయితే ఫ్రై చేశానండి. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మీకు ఇంకా కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది అన్నప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేడి చేసుకొని లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇప్పుడు నార్మల్గా ఫ్రై ఎలా చేస్తామో అలానే చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడకపెడుతున్నానండి. ఎందుకే వాటర్ యాడ్ చేస్తున్నానంటే ఎక్కువ పాలు తీసుకోకుండా ఫస్ట్ లైట్గా వాటర్ పోసి ఉడకపెట్టుకున్నాం అనుకోండి మనకైతే ఎక్కువ పాలు అనేది పట్టదు. ఇక్కడ ఉడికించిన పాలు అలానే ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అండి. సో ఇప్పుడు ఆయిల్లో కొంచెం సేపు ఉడికిన తర్వాత ఆల్రెడీ మనము బాయిల్ చేసుకున్న పాలను అయితే ఇందులోకైతే కలుపుకోవాలండి. సో చూసారు కదా, సో ఈ పాలన్నీ వేసిన తర్వాత మనము జస్ట్ పాయసం అనేది గట్టిపడేంత వరకు అయితే బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ ఉడకపెట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ క్యారెట్ అనేది వాటర్లో ఉడికింటుంది. సో పాలు కూడా మనము ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా అయితే పాయసం అయితే రెడీ అవుతుందండి. సో మధ్యలో ఉడుకుతున్నప్పుడు మనకు చక్కెర యాడ్ చేసుకోవాలి కదా. సో స్వీట్ తగిన చక్కెర కూడా మనం యాడ్ చేసుకొని ఇప్పుడైతే లాస్ట్ వరకు అయితే దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. చక్కెర వేసామనుకోండి కొంచెం పాకంలాగా వస్తుంది కాబట్టి తొందరగా అయితే దగ్గర పడుతుంది. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీతో ఆఫ్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా పాయసం అయితే రెడీ అవుతుంది. సో మీరు కూడా ఈ 2 ఐటమ్స్ ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పాయసం కూడా అంతే అండి. సో ఈ పాయసం కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఇవి 2 అయితే సర్వ్ చేసుకున్నాము. వేడివేడిగా కారాబాతు అలానే టేస్టీ క్యారెట్ పాయసం కూడా రెడీ అయిందండి. సో చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.